మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ మూవీపై అప్డేట్స్ ఇస్తారా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని SSMB29 అని పిలుస్తున్నారు. అయితే మేకర్స్ ఈ సినిమాని అనౌన్స్ చేయగానే టైటిల్ కూడా రివీల్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాతలు చాలా నెలల క్రితమే వెల్లడించారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని గోవాలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళబోతుందట. ఇక ఆ తర్వాత మరో 2-3 నెలల గ్యాప్ ఇచ్చి విదేశాల్లో ఈ సినిమా షూట్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మహేష్ లుక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. లుక్స్ తో పిచ్చెక్కిస్తున్నావు అన్నా అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన రాజమౌళి తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నారు. ఇందుకోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ ఏ స్టూడియోతో కలిసి పనిచేయబోతున్నారు. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించబోతున్నారని తెలిసింది. కథా విస్తృతి దృష్ట్యా 2 పార్టులు అయితేనే సినిమాకు న్యాయం చేయగలమనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని చెప్తున్నారు. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా అదే ప్రదేశం నుంచి కొన్ని చిత్రాలు, వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం లొకేషన్ వేటలో ఉన్నారని కార్తికేయ హింట్ ఇచ్చాడు. రాజమౌళి కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ ను రాజమౌళి సందర్శించిన విషయం తెలిసిందే. రాజమౌళి ఈ సినిమా గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ RRR సినిమా కంటే ఇందులో ఎక్కువ జంతువులు కనిపిస్తాయని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ లొకేషన్స్ కు వెతికే పనిలో పడ్డారు రాజమౌళి. బాహుబలి, బాహుబలి 2, RRR వంటి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ అందించిన రాజమౌళి మహేష్ బాబు సినిమాను ప్రపంచ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2027వ సంవత్సరంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే భారీ డేట్స్ ను కూడా ఈ సినిమా మీద కేటాయించినట్టుగా తెలుస్తోంది. అతను అనుకుంటున్నట్టుగానే సక్సెస్ సాధించి మంచి విజయాలను అందుకున్నట్లయితే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా అద్భుతంగా నిలుస్తుందని చెప్పాలి. ఇక ఏది ఏమైనా తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు రాజమౌళి. అలాగే పాన్ వరల్డ్ కి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం. ఇన్ని భారీ అంచనాల మధ్య పట్టాలెక్కుతున్న SSMB29 ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు మరి.